ఒక ఎండలు కమ్మిన మధ్యాహ్నం రాజు మరియు రాణి అనే ఇద్దరు స్నేహితులు తమ ఇళ్ల దగ్గర ఉన్న పార్క్లో ఆడుకుంటున్నారు. వారు నవ్వుతూ, పరుగెత్తుతూ, ముడుచుకుంటూ ఆడుతున్నారు. వారి ఆనందం వాతావరణాన్ని ముంచెత్తుతోంది. వారు చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటుండగా, ఒక బలహీనంగా కనిపించే వీధి కుక్క నెమ్మదిగా వారి వైపు వచ్చింది. దాని శరీరంలో ఎముకలు స్పష్టంగా కనిపించాయి. దుమ్ముతో కప్పబడి ఉంది. కళ్లలో తిండి కోసం తడిమే తపన కనిపించేది. అది మెల్లగా తోక ఊపుతూ, కొంచెం ప్రేమ కోసం ఎదురు చూస్తోంది. రాజు మరియు రాణి ఒకరిని ఒకరు చూశారు. ఇతను ఎంత ఆకలిగా ఉన్నాడో చూడు, అని రాణి మెల్లగా అన్నది. అవును, అన్న రాజు, కాని మన దగ్గర తిండి ఏమీ లేదు. వారు ఆ కుక్క పట్ల ఆత్మీయతతో నిండిపోయారు. కాస్త ఆలస్యం చేయకుండా దాన్ని తమ ఇళ్లకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వారి తల్లిదండ్రులు ప్రేమతో, కానీ కఠినంగా చెప్పారు. ఇలాంటి వీధి కుక్కను ఇంట్లోకి అనుమతించలేం, అది సురక్షితంగా ఉండకపోవచ్చు. వారి మనస్సు బాధపడ్డా, రాజు మరియు రాణి వెనక్కి తగ్గలేదు. వారు తమ పిగ్గీ బ్యాంక్లలో పొదుపుగా దాచుకున్న డబ్బుతో దగ్గర్లోని షాపుకెళ్లారు. బిస్కెట్లు, పాలు, ఒక చిన్న గిన్నె ఇవన్నీ కొనుగోలు చేశారు. వారు మళ్లీ పార్క్కి వెళ్లి ఆ కుక్క ముందు నెమ్మదిగా ఆహారం పెట్టారు. ఆ కుక్క కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. అది వేగంగా తింటూ, తోక ఊపుతూ కృతజ్ఞతగా చూసింది. ప్రతిరోజూ రాజు మరియు రాణి పార్క్కి వచ్చి ఆ కుక్కకు తిండి పెడుతున్నారు, ఆడుకుంటున్నారు. వారు దానికి బడ్డీ అనే పేరు పెట్టారు. వారిద్దరూ చూపిస్తున్న ప్రేమను, బాధ్యతను చూసి వారి తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపడ్డారు. కొంతకాలానికే వారి తల్లిదండ్రులు రాజు ఇంటి వెనక భాగంలో బడ్డీ కోసం ఓ చిన్న షెల్టర్ నిర్మించేందుకు ఒప్పుకున్నారు. అక్కడ బడ్డీ సురక్షితంగా విశ్రాంతి తీసుకోవచ్చు. ఆ రోజు నుంచి బడ్డీ వారి జీవితంలో భాగమైపోయాడు. పార్క్లో కనిపించే కుక్క మాత్రమే కాదు, ప్రేమతో వారిద్దరూ పెంచుకున్న ఒక నిజమైన స్నేహితుడు.